కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మెడికల్ కాలేజీలను పట్టించుకున్న పాపాన పోలేదని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంలో 80% పూర్తి చేసిన కాలేజీలను తిరిగి ప్రారంభించి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అయితే ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వానికి 50% సీట్లు కూడా అందవని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నాయకులు తమ బంధువులకు టెండర్లు ఇచ్చి కాలేజీలను ప్రైవేటీకరించడం ద్వారా సామాన్య ప్రజలు రక్తం పీల్చే విధానాన్ని అమలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు నిజంగా మేలు చేయాలనుకుంటే ఎన్టీఆర్ పేరు పెట్టి కాలేజీని కొనసాగించండి, కానీ జగన్ కట్టించాడు అన్న కక్షతో ప్రైవేటీకరణ చేయొద్దన్న వైసీపీ నాయకులతో మా ప్రతినిధి రామ్మోహన్ రావు ఫేస్ టు ఫేస్. గత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మాణాలు చేపట్టి తర్వాత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో వచ్చి ఈ నిర్మాణాలను ఆపేసి ప్రైవేటీకరణ చేస్తున్న తరుణంలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మెడికల్ కాలేజీ వద్ద నిరసన కార్యక్రమం తెరలేపారు. ఈ కార్యక్రమంలో ఈ నిరసనలు పెద్ద ఎత్తున చేస్తున్న క్రమంలో ఇక్కడకు వచ్చి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మెడికల్ కాలేజీలు నిరసన కార్యక్రమం చేయడానికి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపట్టి మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు, ఇప్పుడున్న ఇన్ఛార్జి మార్కాపురం ఇన్ఛార్జి మన రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. వేలాది మంది కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద నిరసన కార్యక్రమం చేయాలి. ఈ నిరసన కార్యక్రమం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ ప్రభుత్వ కాలేజీలు అయితే ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ పద్ధతి చేస్తుందో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అందరికీ నమస్కారం. మనం సెప్టెంబర్ 2025లో ఉన్నాం. నిజంగా చెప్పాలి అంటే చాలా బాధాకరం. ఎందుకంటే సెప్టెంబర్ 2025 లెక్క ప్రకారము జగనన్న కట్టుబడి ముందుకు తీసుకువెళ్ళిన విధానాన్ని బట్టి సెప్టెంబర్ 2025లో ఇదే కాలేజ్ ఈరోజు ప్రారంభోత్సవం చేసి క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఈరోజు కాలేజీ మొదలు కావాల్సిన నెలలో పూర్తిగా ఆగిపోయి మనం ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని ప్రజల తరపున పోరాటం దిగాల్సిన అవసరం ఉంది. కాలేజీ ప్రారంభోత్సవం చేయాల్సిన నెలలో పూర్తిగా కాలేజీ ఆగిపోయి ప్రైవేటీకరణ చేయొద్దు అని ప్రజల తరపున ప్రతి ఒక్కరము అర్జించాల్సిన పరిస్థితికి తీసుకురావడం అనేది చాలా బాధాకరం. దాదాపు 17 మెడికల్ కాలేజీలు, ఈ 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం దాదాపు 1000 కోట్ల ఆస్తి. దానితో పాటు ప్రజలకు ఆరోగ్యం వైద్య రంగం అందుబాటులో లేకపోవడం, దానితో పాటు కాలేజీ పరంగా 50% సీట్లు పూర్తిగా ప్రైవేటీకరణ అవ్వడం, ఇది ప్రజలు జీర్ణించుకోలేనిది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం మార్కాపురం మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, మార్కాపురం మెడికల్ కాలేజ్ 1200 పడకల హాస్పిటల్ మరియు కాలేజ్ ఇది ప్రజలకు దూరం అవ్వడం అనేది చాలా బాధాకరం. ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఇది ప్రైవేటీకరణ అయితే ఖచ్చితంగా మన జోబు నుంచి మనం డబ్బులు కట్టుకోవాలి. రెండవది 50% సీట్లు మాత్రమే ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి, మిగతా 50% సీట్లు పూర్తిగా ప్రైవేట్కి అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా ఆలోచన చేయడం మంచిది కాదు. వైద్య రంగంలో నాకు తెలిసి దేశ చరిత్రలో 55,000 ఉద్యోగాలు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి కేవలం కారణం ఆరోగ్యశ్రీకి ఎన్నో 100 కోట్లు ఖర్చు అవుతా ఉన్నాయి ప్రతి నెల. ప్రభుత్వానికే హాస్పిటల్ ఉంటే పూర్తిగా ఆ ఖర్చుని ప్రభుత్వ రంగంలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. దానితో పాటు విధి వైపరీత్యాలు, ఏ విధంగా అయితే కరోనా వచ్చిందో ఆ సమయంలో ప్రైవేట్ హాస్పిటల్ పూర్తిగా మూతపడ్డము, గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే తెరుచుకొని సేవ చేయడం, ఇది ఆ సమయంలో మనకు బెడ్లు లేక, పడకలు లేక, హాస్పిటల్లో స్థలాలు లేక విలవిల్లాడిపోయినారు. మనం ప్రతి జిల్లాలో, కొత్త జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఇది 2వ మెడికల్ కాలేజ్, ప్రతి ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్, దాదాపు హాస్పిటల్తో పాటు 1500 పడకలు ఉండే హాస్పిటల్ వస్తే రాష్ట్రం మొత్తము ఎటువంటి వైపరీత్యాలు ఉన్నా కూడా ఆదుకోవడానికి, అన్ని విధాలుగా సేవ చేయడానికి హాస్పిటల్ ఉంటుందనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రూపురేఖలు చేశారు. ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజల తరపున ఖచ్చితంగా పోరాడతాం. అన్ని విధాలుగా ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ పరంగా ఉండే విధంగానే ప్రతి ఒక్కరం దీని గురించి పోరాటం చేస్తాం. ఈ జిల్లా ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తాం.
జిల్లాకి అన్ని వసతులు అన్ని సౌకర్యాలు చాలా అవసరం. ప్రతి జిల్లాలో ఏ విధంగా అయితే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉందో అదేవిధంగా రానున్న రోజుల్లో దీన్ని జిల్లా చేస్తామంటున్నారు. మళ్ళీ దీన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ప్రతి జిల్లాకి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉండడం ఖచ్చితంగా అవసరం. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉన్నదాన్ని ప్రైవేటీకరణ చేసి మళ్ళీ కొత్త జిల్లా చేసి మళ్ళీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలేరు. దయచేసి ఇది సరైన ఆలోచనే కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని దయచేసి దీన్ని ఈ ఆలోచన ప్రైవేటీకరణ ఆలోచన ఆపి ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించి ఇక్కడున్న పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు అందించి పేదవారికి వైద్యం ఫ్రీగా అందించేందుకు కృషి చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. కెమెరామెన్ నిరంజన్తో రామ్మోహన్ రావు, మార్కాపురం.